హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారు? చికెన్ బిర్యానీ అండి. సూపర్ టేస్టీగా వచ్చింది. అయితే ఎంత బాగుందో చూడడానికి, టేస్ట్ కూడా అలానే ఉందండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకుందామని చూసేద్దాము. ఇవాళ మేము 4 kgs చికెన్ తీసుకున్నామండి. చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. అండ్ 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. అండ్ 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం పుదీనా, మిర్చి ఒక 4 వేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఓకే, కానీ అన్నీ చూస్తున్నారు, నేను ఏదో మిస్ చేశాను, కనిపెట్టారా? కనిపెడితే కామెంట్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకుందాము. అన్ని మసాలా ఐటమ్స్ చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి 1/2 kg కర్డ్ వేసుకుంటున్నాము. ఈ కర్డ్ వేసుకొని దీన్ని కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. 1/2 kg కర్డ్ ఎందుకంటే మనం 4 kgs చికెన్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg కర్డ్ పడుతుందండి. 1/2 kg కర్డ్ వేసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చికెన్కి మంచిగా పట్టాలి ఆ కర్డ్ అనేది. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. కర్డ్ వేయడం వల్ల మనం చికెన్ కొంచెం జ్యూసీగా ఉంటుందండి. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే కొంచెం కర్డ్ ఎక్కువైనా పర్లేదు. సో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఏం మిక్స్ చేశానో కనిపెట్టారా? చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో. చూడండి, లెగ్ పీస్ చూడండి, దానికి మొత్తం మసాలా కర్డ్ మంచిగా పట్టింది. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా చేసుకుంటే మంచి కొలతలతోటి కరెక్ట్గా చేసేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను మిస్ చేసింది ఏమనుకుంటున్నారు? చూడండి, వచ్చేసింది మెయిన్ ఐటమ్, ఉప్పు. ఉప్పు లేకుండా బిర్యానీకి ఏం టేస్ట్ అండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకొని ఇది కూడా మంచిగా కలిపేసుకున్నాను. అదేంటి సాల్ట్ లాస్ట్కి వేసుకున్నాను కదా, సాల్ట్ ఇంట్లో అయిపోయిందండి, తెప్పించి అది కలిపిన తర్వాత లాస్ట్కి వేసుకున్నాను అంతే. ఇప్పుడు ఇందులోకి ఒక 2 లెమన్స్ తీసుకొని అది జ్యూస్ని ఇందులో వేసేసుకొని ఇది కూడా మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ని కడిగేసి నానబెట్టేసుకుందామండి. మేము 4 కిలోస్ చికెన్కి 4 కిలో రైస్ తీసేసుకున్నాము, బాస్మతి రైస్. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ పోసుకొని అందులోకి ఆల్ మిక్స్ మసాలా వేసేసుకోవాలి. మసాలాలన్నీ వేసుకున్నాక కొంచెం పుదీనా, కొత్తిమీర, కొన్ని మిర్చి వేసేసుకోవాలి. మిర్చి కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్, అదే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గీ కూడా వేసుకుందామండి. గీ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేద్దాము. ఇప్పుడు వాటర్ అనేది బాయిలింగ్ రావాలి. ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా బాస్మతి రైస్ని నానబెట్టిన వాటర్ అంతా లేకుండా కొంచెం స్ట్రెయిన్ చేసేసి ఆ రైస్ని అంతా ఇందులో వేసేసుకోవాలండి. రైస్ మొత్తం వేసుకున్నాక ఒక్కసారి అలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. ఇలా రైస్ అనేది 70% కుక్ కావాలి. ఇలా 70% కుక్ అయిన తర్వాత ఈ రైస్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి, ఇలా 70% కుక్ కావాలి, ఫుల్ కుక్ కావద్దండి, ఓన్లీ 70% కుక్ కావాలి. ఇప్పుడు చికెన్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆనియన్స్, మీడియం సైజు 4 ఆనియన్స్ తీసుకున్నాం మేము. ఇలా సన్నగా తరిగి ఆయిల్లో వేసేసుకున్నాము.
ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఇందులోకి వేసుకోవాలండి. చూడండి, ఈ చికెన్ని మొత్తం ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. చూడండి ఎంత జ్యూసీగా కనబడుతుందో చికెన్ అయితే. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు చికెన్ ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. చికెన్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని గిన్నెకి మంచిగా సెటిల్ అయ్యేలాగా చూసుకోవాలండి. అయ్యేలాగా చూసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి చికెన్ని ఉడికిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చికెన్ ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి చాలా బాగుంది, చికెన్ అయితే ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఇలా వేసుకోవాలి. లేయర్లా వేసేసుకోవాలండి. ముద్దగా వేసేసుకుంటే మళ్ళీ రైస్ అనేది కరెక్ట్గా కుక్ కాదు. ఇలా లేయర్గా మొత్తం రైస్ మొత్తము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. ఇలా లేయర్లా రైస్ మొత్తాన్ని వేసుకోవాలండి. ఇక్కడ మేము కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ మిక్స్ చేస్తున్నామండి. మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే ముందుగా కలిపిన చికెన్ ఉంది కదా, అలా కొన్ని వాటర్ వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు కొంచెం రైస్ కొంచెం కుక్ కావడానికి ఇప్పుడు మనం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, రైస్ బాయిల్ చేసిన వాటర్ అది కొంచెం వేసేసుకుందాము. ఇగో దీని ప్లేస్లో మీరు చికెన్ కలిపిన బౌల్ ఉంది కదా, అది కొన్ని వాటర్ పోసేసుకొని ఇక్కడ అది వేసేసుకోవచ్చు. దానివల్ల కూడా కలర్ వస్తుందండి. ఆప్షనల్, అదైతే కలర్ అయితే ఆప్షనల్. ఇప్పుడు కొంచెం గీ కూడా పైన వేసేసుకుందాము. పైన వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని దమ్ పెట్టేయాలండి. మంచిగా దమ్ అవుతే మంచిగా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దమ్ అనేది ఒక 25 to 30 minutes పెట్టేసుకుంటే ఇదిగో చూసేయండి, మన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇక మనం సర్వ్ చేసేసుకుందాము సర్వింగ్ బౌల్లో. చూసేయండి ఎంత బాగుందో బిర్యానీ అయితే. చాలా జ్యూసీగా చాలా బాగుందండి. కలర్ కూడా చాలా బాగుంది కదా. చూడండి, లెగ్ పీస్ చాలా బాగా కుక్ అయింది. చికెన్ కూడా సూపర్ ఉందండి, టేస్ట్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేయండి. దీన్ని ఆనియన్ లెమన్తో తినేస్తే సూపర్ టేస్ట్.